అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి బిగ్ బ్రేక్ న్యూస్. వీరికి ఈ సేవలు అయితే సో ఆందోళన ఉద్యోగులు అయితే ఉన్నారని పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఇవన్నీ కూడా అమలు అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలు ఆందోళన చెందుతున్న ఉద్యోగులు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్టీసీలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విలీనానికి ముందు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇబ్బంది లేనప్పటికీ విలీనం తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనే ఆవేదన వ్యక్తమవుతుంది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఆర్టీసీలో రిటైర్ అయిన వారికి మాత్రం ఈ నిబంధనలు అందడం లేదంటూ చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదవి విరమణ చేసిన తర్వాత భార్యాభర్తలకు 4 లక్షల వరకు ఆరోగ్య సేవలు అయితే అందుతాయి. ఆర్టీసీలో అవసరమైన సేవలు లేనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు చేసే రెఫరల్ కేసులకు ఇది వర్తింపజేస్తారు. ఇదే ఆర్టీసీ డిస్పెన్సరీ విజయవాడ, విద్యాధరపురంలో ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. ఇది ఆర్టీసీలో ఉద్యోగులకు ఉన్న ప్రయోజనం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను 2020 జనవరి నుంచి ప్రభుత్వంలో విలీనం చేసిందండి. 2022 వరకు కూడా సర్వీస్ నిబంధనలు అమల్లోకి రాకపోవడంతో ఆర్టీసీ నుంచే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అయితే అందేవి. ఇక 2022 జూన్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీటీడీ సర్వీస్ నిబంధనలను వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అప్పటి నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని అయితే వర్తింపజేస్తున్నారు. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఇది వర్తింపజేస్తున్నప్పటికీ పెన్షనర్ల విషయంలోనే సమస్య అయితే ఉత్పన్నమవుతుంది. పెన్షన్ విషయంలో అపాయింట్మెంట్ డేటుకు సంబంధించి స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. 2022 నుంచి అపాయింట్మెంట్ డేట్గా పరిగణిస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే పేర్కొంటూ ఉండగా సర్వీస్ సాధారణంగా నిర్ణయించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు డిమాండ్లు అయితే చేస్తున్నాయి. ఇది పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతం రిటైర్ అయిన వారికి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని ఆర్టీసీ పెన్షనర్లకు వైద్య సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. సో ఈ విధంగా ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు వైద్య సేవలు అయితే పూర్తిగా లభించడం లేదండి. సో ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన కృషి అయితే చేయాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.